అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఈ జీవితంలో ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క గమ్యం ఉంటుంది. డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, ఐఏఎస్ కావాలనో, ఇలా ఎన్నెన్నో. బాగా కృషి చేసిన వారు వారి వారి గమ్యాలను చేరుకుంటున్నారు. అయితే ఈ గమ్యాలు వారికి ఆత్మ సంతృప్తిని ఇవ్వలేవు, దేవుని రాజ్యంలోనికి నడిపించలేవు. ఒక విశ్వాసి దేవుని రాజ్యము, నీతి అను గమ్యాలను మొదట కలిగి ఉండాలి. ఈ గమ్యాలను చేరుకున్న తర్వాత వచ్చే శాంతి, సమాధానములు, ఆత్మ సంతృప్తితో పాటు మనకు ఈ లోక సంబంధమైన గమ్యస్థానాలు చేరుకున్న తరువాత నెమ్మదిని, దేవునికి అనుకూలమైన జీవితమును కొనసాగించడానికి దోహదం చేస్తాయి. ఆమేన్. ఆయన రాజ్యమును, నీతిని ప్రసాదించమని ప్రార్థనలో మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రమునైనా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవా, అవునైనా ఈ లోకంలో మేము ఏమి చేసినా శాంతిని, సమాధానమును, ఆనందాన్ని పొందుకోలేము. అది మీరు ఇస్తేనేగా మేము పొందుకోలేమునైనా. అది మీ రాజ్యంలో ఉన్నది. కాబట్టి మా జీవితంలో నీ రాజ్యమును, ప్రభువా, నీ ఆత్మ సహవాసమును, నీ కృపను మేము వెతికి నాయనా ఆ నీతిలో జీవించినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.